నేనే పెట్టిన పేరు. సో 5000-6000 రేంజ్ శారీస్ కూడా మనకు 1000-2000లో దొరుకుతాయి అనమాట. సో ఇది నాది మా చిన్నోడిది ఫస్ట్ వన్. సో ఇది ఎలా ఉంది? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మితా రంగ వ్లాగ్. సో ఈరోజు ఇన్ని బట్టలు పట్టుకొచ్చేసినాను అనుకుంటున్నారా? ఇంకేముంది, మన దగ్గర ఏముంటే అవి చూపించేసేయడమే. ఈరోజు నేను మీకు ఏం చూపించాలి అని అనుకుంటున్నానంటే, నా దగ్గర ఉన్న మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అనమాట. అంటే సేమ్ ఉంటాయి కదా, మదర్కి డాటర్కి సేమ్ ఉంటాయి కదా, అలాంటి డ్రెస్సెస్ నేను కొన్ని రెడీ చేయించుకున్నాను అనమాట మా మమ్మీ తోటి. అండ్ కొన్ని బయట కుట్టించినవి ఉన్నాయి, కొన్ని అందులో కొన్ని పట్టు ఉన్నాయి, కొన్ని నార్మల్ క్లాత్తో కుట్టించుకున్నవి ఉన్నాయి. అలా అనమాట. పెద్దగా ఏమంటారు స్టైల్గా అలా ఏం కాకుండా ఏదో నా దగ్గర ఉన్నవి కొన్ని చూపిద్దాం మీతోటి. మేబీ మీకు కూడా నచ్చితే మీరు కూడా అలా స్టిచ్ చేయించుకోవచ్చు కదా, ఒక శారీస్తో కానీ లేదా ఒక క్లాత్తో కానీ మెటీరియల్తో కానీ అలా అని చెప్పి చూపించాలని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎస్, సో పైన ఇదే ఉంది, ఇది వద్దులేదు, ఇది మళ్ళీ చూపిస్తా. సో ఇప్పుడు ఇదేంటంటే ఇది నార్మల్ క్లాత్ అనమాట. నేను మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న ఒకటి బట్టలు అమ్మే వాళ్ళు ఉన్నారనమాట. చిన్న ఇంట్లో ఆమె బట్టలు అమ్ముతూ ఉంటుంది. సో అక్కడ నేను మెటీరియల్ తీసుకున్నా, ఈ క్లాత్ అనమాట. సో ఈ క్లాత్ తోటి నేను కుట్టించుకున్నా. ఫస్ట్ నాకు చూపిస్తే ఎలా ఉందో. ఆమె దగ్గర తీసుకొని అక్కడ ఆమె దగ్గర కుట్టించేసుకున్నాను అనమాట. సో ఇలా అనమాట. ఇది ఫుల్ ఫ్రాక్ మోడల్ ఇలా వస్తుంది అనమాట. ఇది ఫుల్ ఫ్రాక్ మోడల్. సో ఈ ఫ్రాక్కి నేను ఇలా ఏమంటారు, వీటిని ఏమంటారో నాకు తెలీదు, ఇలా పెట్టించుకున్నా. అండ్ హ్యాండ్స్ నార్మల్ 3/4 హ్యాండ్స్ అనమాట. సో ఇది జస్ట్ నాకు క్లాత్ అండ్ స్టిచ్చింగ్ అంతా కలిపి కూడా 400లో ఇచ్చేసింది ఆమె. సో నాది ఈ డ్రెస్ 400 అనమాట. సో నేను ఇవన్నీ లాస్ట్లో నేను మా చిన్నోడు ఇద్దరు వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది నా ఫ్రాక్. సో ఇలా ఉందన్నమాట క్లాత్. అండ్ ఇది నాది, ఇది మా చిన్నోడిది. సో మా చిన్నోడికి కూడా సేమ్ ఇలా అంబ్రిల్లా. అంటే ఇది అంబ్రిల్లా కాదు, ఇక్కడ సైడ్కి కట్ ఉంటుంది చూసినారా. మనం నార్మల్గా ఇక్కడ లెగ్గిన్ వేసుకుంటాం కదా, సో సైడ్కి ఇక్కడ కట్స్ వస్తాయి. ఫ్రాక్ మోడల్ అనమాట. సో ఇది కొంచెం ట్రెండ్లో ఉందని చెప్పి ఆమెనే నాకు ఐడియా ఇచ్చింది. సో కుట్టించేసాను. సో మా చిన్నోడికేమో ఇలా బటన్స్ పెట్టేసింది, నార్మల్ హ్యాండ్స్. సో ఇది నాది మా చిన్నోడిది ఫస్ట్ వన్. అండ్ సేమ్ అక్కడే ఆమె దగ్గరే తీసుకున్నది. అండ్ ఇది అనమాట. సో ఇది ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది, దీనికంటే కూడా ఇది చాలా బాగుంది. సో ఫస్ట్ నాకు చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి ఇలా అనమాట. సేమ్ బటన్స్ పెట్టింది మా చిన్నోడికి ఎట్లయితే ఇందాక చూపించాను కదా, అలా బటన్స్ పెట్టింది. నార్మల్ 3/4 హ్యాండ్స్. అండ్ ఇది కూడా ఇలా అంబ్రిల్లా మోడల్. అండ్ ఇక్కడ కట్స్ వస్తాయి, మనకు ఇలా కట్స్ వస్తాయి అనమాట. సో ఇది నాది. అండ్ ఇది వచ్చేసి మా చిన్నోడిది. సో మా చిన్నోడికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బటన్స్ పెట్టేసి నార్మల్గా కుట్టించేసాను అనమాట. ఇది ఇలా ఉంటుంది. సో మా చిన్నోడికి కూడా ఇప్పుడు లెగ్గిన్ కొనాలి. దీని మీదకి గోల్డ్ కలర్ లెగ్గిన్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ కాటన్ మిక్స్డ్, కాటన్ ఏం కాదు. సో ఇలా వస్తుంది అనమాట. మా చిన్నోడికి కూడా సేమ్ సైడ్కి ఇలా కర్వ్స్ అంబ్రిల్లా మోడల్. సో ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఇది వచ్చేసి పట్టుది. సో ఇదేంటి, దీని స్పెషల్ ఏంటి అని అంటే, ఇది నాది, ఇది మా చిన్నోడిది. మా మమ్మీ వాళ్ళు విజయవాడకి వెళ్ళినప్పుడు, కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ శారీస్ ఉంటాయి కదా, అవి తీసుకుందనమాట. సో అమ్మవారికి వేసిన శారీస్ ఉంటాయి కదా, సో 5000-6000 రేంజ్ శారీస్ కూడా మనకు 1000-2000లో దొరుకుతాయి అనమాట. అలా మా మమ్మీ చాలా పట్టుకొచ్చేసింది. దాంట్లో ఇదొకటి. సో ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ మిక్స్డ్ అనమాట. సో ఇది మంచి పట్టు క్లాత్. సో దీన్ని మా మమ్మీ ఏం చేసిందంటే అంబ్రిల్లా మోడల్ మా మమ్మీయే కుట్టేసింది. సో ఇలా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. సో హ్యాండ్స్ అవంతా నార్మల్. సో పట్టు హ్యాండ్స్. అండ్ ఇది నాది, ఇది మా చిన్నోడిది. మా చిన్నోడికేమో ఇలా కుట్టేసింది, ఇలా వస్తుంది అనమాట. ఇది మా చిన్నోడిది. సో ఇవన్నీ నేను మీకు లాస్ట్లో వేసుకొని చూపిస్తాను, లుక్ ఎలా ఉంది ఏంటనేది చెప్పండి, ఎలా ఉందనేది. సో ఇది థర్డ్ వన్. అండ్ ఇది కొంచెం లాంగ్ బ్యాక్, వెరీ లాంగ్ బ్యాక్. నేను శారీ తీసుకొని కుట్టించుకున్నా.
ఊళ్ళో అనమాట. సో ఇది చూపిస్తా. ఇది చాలా ఫొటోస్ అండ్ వీడియోస్లో కూడా వేసుకున్నా. నా వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇంకెన్నిసార్లు చూపిస్తామమ్మా అని అనుకుంటారు. చిన్ని ఇదిగో ఇదనమాట. సో ఇది శారీ. సో ఇది కూడా సేమ్ ఫుల్ అంబ్రిల్లా మోడల్. నాకు బేసిక్గా అంబ్రిల్లా ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను మా మమ్మీతో ఎప్పుడు ఇలా శారీస్ తీసుకొని కుట్టు అని చెప్తా ఉంటాను అనమాట. సో ఇది మీకు చూపిస్తా ఫుల్గా. సో ఇది ఫుల్ ఇలా ఉంటుంది. అండ్ సేమ్ మా చిన్నోడు కూడా సేమ్ అనమాట. సేమ్ మా చిన్నోడు కూడా అంబ్రిల్లా మోడలే. సో హ్యాండ్స్ కొంచెం పఫ్ హ్యాండ్స్ లాగా అలా పెట్టించుకున్నా. అండ్ ఇది వీ షేప్ నెక్. ఇది మా చిన్నోడిది. సో ఇది మా చిన్నోడిది అనమాట. ఇలా ఉంటుంది. సో ఇది 4th వన్ అండ్ 5th వన్ ఇది అన్నమాట. సో ఇది చూడిదార్ మోడల్. నాకు చూపిస్తాను ఫస్ట్. సో ఇది నేను ఇప్పటిదాకా వేసుకోలే. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇది మా మరిది ఏమంటారు కుల్మనాలిలో తెచ్చాడనమాట. సో ఆ క్లాత్ ఏమంటారు మెటీరియల్ తెచ్చాడు. సో మా మమ్మీతో కుట్టించేసుకున్నా. చూడిదార్ మోడల్ అనమాట ఇది. సో ఇలా వస్తుంది ఇలా. అండ్ దీనికి ప్యాంట్ కూడా ఉంది. ప్యాంట్ అండ్ దుప్పట్టా మాత్రం సూపర్ ఉంది అసలు. ఇది దుప్పట్టా వస్తుంది. ఇది ఇలా వస్తుంది దుప్పట్టా ఇలా. అండ్ ఇది టాప్, దీనికి సంబంధించిన ప్యాంట్. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా చిన్నోడికి దుప్పట్టా లేదంతే. సో ప్యాంట్ టాప్ అయితే మా మమ్మీ నీట్గా స్టిచ్ చేసేసింది. సో ఇది మా చిన్నోడిది. ఇదిగోండి ఇది మా చిన్నోడిది. ఇలా ఉంటుంది. అండ్ మా చిన్నోడికి బుడ్డి పలాజో. సో ఇది 5th వన్. అండ్ నెక్స్ట్ ఇది మా పాపది పట్టు పావడ అంటారు కదా, పట్టు లంగా పట్టు పావడ అది అనమాట. సో దీని కింద లంగా మా మమ్మీకి ఇచ్చేసిన నేను. సో కొంచెం స్టిచ్చెస్ తీసే ఉంటే సో దానికి మా మమ్మీ ఇలా ఏమంటారు హ్యాండ్స్ కుట్టించింది. అండ్ ఇదనమాట ఫ్రంట్. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా. సో దీనికి నాట్స్ ఒకటే లే, బ్యాక్ ఇంకేం డిఫరెంట్గా ఏం లేదు. సో ఇది అండ్ కింద ఏంటంటే ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ప్యూర్ లంగా అనమాట. చాలా బాగుంటుంది. సో దాంట్లో నాకు మా అమ్మ ఏం చేసిందంటే ఇదిగోండి ఇలా ఒక టాప్ కుట్టేసింది అనమాట. సో చూడిదార్ లాగా ఇలా ఉంటుంది వేసుకుంటే. సో ఇదనమాట. యాక్చువల్లీ ఏమైంది తెలుసా, ఒక స్టోరీ. క్లాత్ మిగలలేదు. సో మిగలకపోతే మా మమ్మీ హాఫ్ చేసేసి ఇక్కడ కొంచెం ఒక డిజైన్ లాగా పెట్టేసింది. సో ఇది 1/2 డిజైన్ లాగా అయిపోయింది. సో బ్యాక్ ఫుల్ పింక్. సో దీనికి ఈ కలర్ లెగ్గిన్ కొనాలి, ఇంకా కొనలేదు. సో ఇలా ఉంటుంది అనమాట. సో హ్యాండ్స్ అవి నార్మల్ పెట్టేసింది. ఇలా నాకు ఒక టాప్ అయితే కుట్టేసింది. సో అదనమాట. దీనికి ఈ కాంబినేషన్లో ఈ చున్నీ వేసుకోవచ్చు. అండ్ సో ప్యూర్ ఈ కలర్ మనం లెగ్గిన్ కొన్నామంటే సో ఒక ఏమంటారు డ్రెస్ రెడీ అయిపోతుంది. సో అదనమాట. సో ఇప్పుడైతే నేను నా దగ్గర ఉన్న మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ ఇంకా ఉన్నాయి, ఇంకొక 2 ఉన్నాయి. యాక్చువల్గా అవి కొన్ని రిపేర్లు ఉంటే డ్రెస్సెస్కి మా మమ్మీతో ఇచ్చి పంపించాను. ఇప్పుడైతే ఈ మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ 5 ఉన్నాయి నా దగ్గర. సో అవన్నీ ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇవన్నీ చూపించాను కదా. సో ఇవన్నీ లుకింగ్ ఎలా ఉంటుంది అనేది వేసుకొని చూపిస్తా. దిస్ ఇస్ ఫస్ట్ వన్, మదర్ అండ్ డాటర్ డ్రెస్. సో ఇదనమాట. ఇలా వచ్చింది. చిన్న వెనక్కి రారా. సో ఇది ఎలా ఉంది మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఇది సెకండ్ అవుట్ఫిట్. సో ఇది ఇలా ఉందన్నమాట. చిన్న దూరం రా, ఫుల్గా అనిపిస్తుంది. ఆగండి మీకు ఫుల్గా చూపిస్తా. ఇట్లా ఉంటుంది అనమాట. సో కింద లెగ్గిన్ మనము సో సూటబుల్ లెగ్గిన్ తీసుకోవాలి. సో దీన్ని కట్స్ చెప్పాను కదా, ఇలా కట్స్ వస్తాయి అనమాట. సో ఇది అంబ్రిల్లా మోడల్, కట్ అంబ్రిల్లా మోడల్ అన్నట్టు. సో ఇది నాకు మా చిన్నోడికి ఇద్దరికి.
సో ఈ మదర్ అండ్ డాటర్ అవుట్ఫిట్ వచ్చేసి మెటీరియల్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి కూడా నాది 400 తీసుకుంది ఆంటీ, తనది పాపది 300 తీసుకుంది. మీకు క్లియర్ లుక్ చూపిస్తా. సో ఇది థర్డ్ వన్. సో ఇదన్నమాట, దీనికి హ్యాండ్స్ ఇలా వచ్చాయి. ఇది శారీ. సో శారీ తోటి ఇలా అంబ్రెల్లా మోడల్స్ కుట్టించుకున్నాము. సో మీరు లాంగ్ వ్యూ చూడాలనుకుంటే ఇట్లా ఉంటుంది. సో దీనికి నేను పింక్ లెగ్గిన్ తీసుకున్నాను. ఇప్పుడు లెగ్గిన్ ఏమి వేసుకోలేదు, దీనికి మ్యాచ్ అయ్యేలాగా. సో అండ్ ఈ చున్నీతో పేరప్ చేశాను అనమాట. ఇలా మా చిన్నోడికి అయితే ఫ్రీ ఫ్రాక్ అనమాట. సో ఇలా ఉంటుంది లుక్ అయితే. నేను మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇది ఫోర్త్ వన్, నెంబర్ 4. సో ఇదన్నమాట. సో సేమ్ ఇది కూడా మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ రెండు కలిపి 700, 4, 5, 6, 700 ఇచ్చేసింది. సో దీనికి కూడా మనం కావాల్సిన లెగ్గిన్ వేసుకోవచ్చు. ఇందులో 2 డాట్స్ ఉన్నాయి గుడ్డిగా, చూసారా ఇక్కడ రెడ్ డాట్స్ ఉన్నాయి. దానికి గోల్డెన్ లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు, మెరూన్ లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు. సో ఇలా అనమాట, మనకి ఇలా కట్స్ కూడా వచ్చేసాయి. సో అంబ్రిల్లా, కట్టెడ్ అంబ్రిల్లా మోడల్ అనమాట ఇది. నేనే పెట్టిన పేరు. సో ఇది నెక్స్ట్ వన్. ఇది కూడా కనకదుర్గ అమ్మవారి దగ్గర తీసుకున్నదే. మా మమ్మీ చెప్పాను కదా అమ్మవారి దగ్గర చాలా తీసుకుందని చెప్పి. సో దానికి ఆ శారీకి ఇలా స్టిచ్ చేసేసింది అనమాట. యాక్చువల్లీ మా పాపది కిందది లేదు లంగా, అది మా మమ్మీ దగ్గర ఉంది. నువ్వు నించావు. సో ఇది బ్లౌజ్. సో మా పాపకు ఇది కింద లంగా కుట్టంగా నాకు ఇలా సెట్ చేసింది అనమాట టాప్. సో ఈ టాప్కి చున్నీ ఇందాక ఒకదానికి నేను వేసుకున్నా సేమ్ చున్నీ. సో అదే చున్నీ అనమాట. అండ్ ఇలా లెగ్గిన్ పింక్ కలర్ ఇలా సెట్ చేశాను. సో దీనికి దగ్గర లెగ్గిన్ తీసుకోవాలి నీట్గా. సో ఇంకొంచెం మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి మంచి లెగ్గిన్ తీసుకోవాలన్నమాట. సో ఇలా పేరప్ అయిపోయింది. సో ఇది నా దగ్గర ఉన్న మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట. సో ఇంకా చాలా ఉండే, ఇంకా 2-3 చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాయి అనమాట. సో అవి నేను ఇంకా చూపించలేకపోయాను. సో ఇది ఎలా ఉంది, ఎలా నచ్చింది, ఎలా అనిపించింది ఈ వీడియో, మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చింది, ఏది బాగుంది మదర్ అండ్ డాటర్కి, ఏది సెట్ అయింది అనేది నాతో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి మళ్ళీ బట్టల వ్లాగ్ తోటి మళ్ళీ వస్తాను. సో ఇంతకుముందు నేను ఓల్డ్ శారీస్ కన్వర్టెడ్ టు న్యూ డ్రెస్సెస్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను వెరీ లాంగ్ బ్యాక్, కావాలంటే చూడండి వెళ్ళి. సో మా అమ్మమ్మవి ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, అంటే ఎక్కువ సార్లు వేసుకోనివి కానీ కొత్తవి కానీ ఓల్డ్వి అనమాట. సో అవి ఎలా డ్రెస్సెస్ లాగా మళ్ళీ దాన్ని రీమోడల్ చేసాము అన్నదనమాట ఆ వీడియో అంతా. సో చాలా చాలా బాగున్నాయి, అందులో కొన్ని నా ఫేవరెట్ అనమాట. సో అది ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో ఇదన్నమాట ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ద వీడియో. బాయ్. ఆగండి, మళ్ళీ వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఒకటి చూపించాలి. ఇప్పుడు మీకు ఈ వీడియో అంతా వ్లాగ్ చూపించాను కదా, సో డ్రెస్సెస్ అంతా. సో ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తా ఎట్లుందో, దారుణంగా ఉంది. అమ్మో, ఇవన్నీ మళ్ళీ మడత పెట్టుకోవాలంటే దేవుడు కనిపిస్తాడు. ఇంకా చూసినారా, అమ్మో దేవుడా. సో అలా ఉంటుంది అనమాట. ఎక్కడ పడితే ఇంకా ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇంకా అక్కడ మా చిన్నోడు ఎక్కడ పడితే అక్కడ వదిలేశాడు. అవన్నీ మడత పెట్టుకోవాలి. చూసారు ఎంత కష్టం ఉంటుందో. అండ్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయినా, లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్టయితే నా ఛానల్ వెరీ రీసెంట్గా 4000 వాచ్ అవర్స్ చేరుకుందనమాట. సో నాకు ఇప్పుడు రెవెన్యూ స్టార్ట్ అయిపోయింది, అంటే స్లోగా స్టార్ట్ అయింది. ఖచ్చితంగా మీ సపోర్ట్ వల్లనే అదైతే. నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేసేవారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.
అండ్ ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి డైట్ వ్లాగ్ నేను ఒకటి పోస్ట్ చేశాను, చాలామంది చూశారు, చాలా మంచి కామెంట్స్ పెట్టారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసి ఉండకపోతే ఖచ్చితంగా చూడండి, మంచి యూస్ఫుల్ వీడియో అనమాట. సో 10 kgs 1 monthలో తగ్గడం ఎలా అనేది చాలా మంచి వీడియో, చాలా ఓపిక్గా, చాలా ఏమంటారు ఎడిటింగ్ అదంతా కూడా చాలా టైం తీసుకొని, సో వీడియో కంటెంట్ కోసం కూడా చాలా టైం తీసుకొని చెప్పిన వీడియో అనమాట అది. ఖచ్చితంగా చూడండి. బాయ్.